హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గీత వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింటుంది కదా. ఎస్, అవునండి. సో స్టెప్ బై స్టెప్ మేకప్ ఎలా వేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో ఇప్పుడు నా ఫేస్ మీద ఉన్న మేకప్ చూసారు కదా. సో ఇది నేను స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకున్నాను అనేది చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన ఫేస్కి మాయిశ్చరైజర్ రాసుకోవాలండి. నేను ఇక్కడ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ వేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏది ఉంటే అది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో ముందుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో టోనర్ స్ప్రే ఉంటే అది కూడా వేసుకోండి. ఆ తర్వాత బేబీ లిప్స్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. ఇది ఒక ప్రైమర్ లాగా యూజ్ చేయొచ్చు. సో లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అలోవెరా జెల్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు యూజ్ చేసే ఏ ప్రైమర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత డే క్రీమ్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ఓలే డే క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. మీరు యూజ్ చేసే ఏ క్రీమ్ అయినా పర్వాలేదు. అండ్ ఆ తర్వాత ఏ సీజన్ అయినా సరే అండి, సన్ స్క్రీన్ లోషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. సమ్మర్లోనే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి అని రూల్ అయితే ఏం లేదు. సో మాన్సూన్లో అయినా వింటర్లో అయినా ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ లోషన్ అనేది షూర్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫౌండేషన్ అండి. నేను ఇక్కడ లాక్మీ ఫౌండేషన్ వేసుకుంటున్నాను. సో మీరు ఏం యూజ్ చేస్తారో అదే అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. లిక్విడ్ లాక్మీ ఫౌండేషన్ అన్నమాట. సో కన్సీలర్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫిట్ మీ, మేబ్లెన్ ఏముంటే అవన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంచిగా బ్లెండ్ చేసుకోండి. హ్యాండ్స్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. కొంచెం ఐ దగ్గర కొంచెం ఎక్కువగా రాసుకోవాలి అనమాట. సో ఐ షేడ్స్ అనేది అప్లై చేసుకుంటాం కదా. సో కొంచెం ఎక్కువగా రాసుకోవాలి అక్కడ. సో నీట్గా మొత్తం బ్లెండ్ చేసేసుకోండి ఫేస్ అంతా. సో దట్ ప్యాచెస్ అనేవి అస్సలు కనపడవు. ఇప్పుడు లాక్మీ కాంపాక్ట్ పౌడర్ వేసుకోండి. ఇది కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో మనకు ఆ ఫౌండేషన్లో మిక్స్ అయిపోవాలి అనమాట ఇది. సో ఇప్పుడు మీరు ఐ షేడ్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో నాకు మ్యాచింగ్ డ్రెస్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఏం డ్రెస్ వేసుకున్నానో దానికి మ్యాచింగ్ ఉండేలా అప్లై చేసుకుంటున్నాను. సో మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు ఐ షేడ్స్. సో మీకు నచ్చిన కలర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఐబ్రో కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఐ షేడ్స్ వేసుకున్న తర్వాతే మీరు ఐలైనర్ అండ్ కాజల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఏ కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు ఐ షేడ్ అనేది. ఆ తర్వాత కాజల్ అప్లై చేసుకోవాలి అండ్ ఐలైనర్ అప్లై చేసుకోవాలి. ముందుగా ఐలైనర్ అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ లాక్మీ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇది చాలా బాగుందండి లాక్మీ ఐలైనర్. ఇది దాని బ్రష్ అనేది చాలా థిక్గా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది ఈ ఐలైనర్. సో ఐ షేడ్స్ వేసుకున్న తర్వాతే ఐలైనర్ అనేది అప్లై చేసుకోవాలి. సో దట్ మన ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. సో ఇంకో ఐ కూడా అలాగే వేసేసుకోండి. సో ఇప్పుడు హైలైటర్ పార్ట్స్ అండ్ బ్లషెస్ అప్లై చేసుకోవాలి అనమాట. సో నేను పింక్ వచ్చి బ్లష్ లాగా అప్లై చేసుకుంటున్నాను చీక్స్ మీద. అండ్ దాంట్లో గోల్డ్ షేడ్ ఉంది, అది హైలైటర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. సో హైలైటర్ అనేది మీరు కొంచెం ఐబ్రో దగ్గర అప్లై చేసుకోవచ్చు అండ్ నోస్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. సో దట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. హైలైటర్ పార్ట్స్ అనేవి చాలా బాగుంటుందండి ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల. సో ఇది సింపుల్ అండ్ స్టెప్ బై స్టెప్ మేకప్ ఫర్ బిగినర్స్ అనమాట. సో ఆ తర్వాత కాజల్ అప్లై చేసుకోండి. అండ్ మీరు ఐబ్రో కూడా అప్లై చేసేసుకోవచ్చు ఒకేసారి.
నేను అది లాస్ట్లో అప్లై చేశాను ఇక్కడ. సో చూసారు కదా, అంతా అయిపోయింది ఐ మేకప్ అయితే. అండ్ ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు, మస్కారా అప్లై చేసుకుంటేనే మనకు మొత్తం ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది లాక్మీ మస్కారా అనమాట. సో చాలా బాగుంది ఇది. సో మనకు ఐస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి మస్కారా అప్లై చేసుకోవడం వల్ల. అండ్ ఆ తర్వాత ఒక మంచి లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేడ్ అప్లై చేసుకోండి. సో స్టెప్ బై స్టెప్ అంటే ఫర్ బిగినర్స్ అంటే ఇలానే అప్లై చేసుకోవాలి అనమాట అంతా. అండ్ ఇక్కడ ఐబ్రో కూడా అప్లై చేసేసుకోవచ్చు ఒకేసారి. సో నేను అది లాస్ట్లో అప్లై చేసేసాను అనమాట. సో ఐకి అప్లై చేసుకునేటప్పుడే మీరు ఐబ్రో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత సెట్టింగ్ స్ప్రే అనమాట. నేను ఇక్కడ రోజ్ వాటర్ అప్లై చేసేసాను సెట్టింగ్ స్ప్రే, సో దట్ మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదండి స్టెప్ బై స్టెప్ మేకప్ ఎలా వేసుకోవాలో. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.